గ్రామంలోని బీఆర్ఎస్ పార్టీ తరపున ఎంపీ వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు నాయని రాజగోపాల్ మరియు ఆలం శ్రీకాంత్, గ్రామ అధ్యక్షులు వై సంజీవరెడ్డి, సిహెచ్ మహేష్ జీ, మల్లేష్, పి శ్రీకాంత్ గౌడ్, గ్రామ ప్రజలు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు। చేగుంట మండలం కసాన్పల్లి గ్రామంలో మెదక్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ వెంకట్రామిరెడ్డి గారికి మద్దతుగా ప్రతి గడప గడపకు ప్రతి వ్యక్తిని కలవడం జరిగింది। గత అసెంబ్లీ ఎన్నికలలో మేము కారుగుర్తికి ఓటేసాం, కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాం। ఈ పార్లమెంట్ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి కారుగుర్తికి ఓటేసి గెలిపిస్తామని చెప్పేసి కసాన్పల్లి గ్రామ ప్రజలు ముక్తకంఠంతో చెప్తా ఉన్నారు। ఒక 100 కోట్ల రూపాయల నిధులతోటి ఒక ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాల కోసం, వాళ్ళ ఉన్నత విద్యల కోసం, స్కిల్ డెవలప్మెంట్ కోసం, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఆ 100 కోట్ల రూపాయలతో ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నటువంటి వెంకట్రామిరెడ్డి గారు సేవ చేయాలనేటువంటి దృక్పథంతో వస్తున్నారు అనేది కూడా మొత్తం ఆల్రెడీ మాకంతా కూడా తెలుసు। ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు ట్రస్ట్ ద్వారా ఏం చేస్తుందనేది కూడా ప్రజలు వాళ్ళు కూడా కొంత వివరించడం జరిగింది। ఒక సేవా దృక్పథం కలిగినటువంటి వెంకట్రామిరెడ్డి గారిని గెలిపించుకుంటామని కసాన్పల్లి గ్రామస్తులు తెలియజేస్తున్నారు। అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలందరూ కూడా శక్తివంచన లేకుండా నిరంతరం పార్టీ అభ్యర్థి గెలుపు కోసం శ్రమిస్తున్నారు। వాళ్ళందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వెంకట్రామిరెడ్డి గారిని పార్లమెంట్కు పంపించాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉందని తెలియజేస్తుంది। ఎంపీ అభ్యర్థి అయినటువంటి వెంకట్రామిరెడ్డి గారికి మద్దతుగా ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగిన నాయకులందరూ కసాంపల్లి గ్రామంలో మంచి ప్రజాదరణ వస్తుంది। ప్రతి ఒక్కరూ కేసీఆర్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మనం సీఎంగా లేకపోవడం వల్ల ఎంత ఇబ్బంది ఎదురవుతుందని అందరూ బాధపడుతున్నారు। అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు మంచి మెజార్టీతో అసెంబ్లీ ఎలక్షన్లో గెలిపించుకున్నాము। ఇప్పుడు కూడా మంచి మెజార్టీతో కసాంపల్లి నుంచి ఎంపీ గారికి మంచి మెజార్టీ ఇస్తామని ముక్తకంఠంగా తెలియజేస్తున్నాము। కారు గుర్తుకే వెంకట్రామిరెడ్డి నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, హరీష్ రావు నాయకత్వం, కొత్త ప్రభాకర్ రెడ్డి నాయకత్వం। జై తెలంగాణ, జై జై తెలంగాణ। కారు గుర్తుకే